జాతకం జనవరి 29, 2026. ఈ రోజు కొన్ని రాసుల వారికి ఆర్థిక లాభాలు మరియు కెరీర్ పురోగతిని తెస్తుంది. మరికొందరు తమ నిర్ణయాలలో సంయమనం పాటించమని సలహా ఇస్తారు. మేషం నుండి మీనం వరకు అన్ని రాసుల స్థితిని తెలుసుకోండి. ఈ రోజు 12 రాసుల వారికి వేర్వేరు సూచనలను తెస్తుంది. గురువారం నాడు జరిగే గ్రహాల కదలికలు కొంతమందికి ఆర్థిక లాభాలు మరియు కెరీర్ పురోగతికి అవకాశాన్ని సృష్టిస్తున్నాయి. మరికొందరు తమ నిర్ణయాలలో సంయమనం మరియు జ్ఞానాన్ని పాటించమని సలహా ఇస్తారు. మేషం, కర్కాటకం మరియు వృశ్చికం వారికి అదృష్టం అనుకూలంగా ఉండవచ్చు. తుల మరియు ధనుస్సు వారి ఖర్చులు మరియు సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవాలి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు మరియు వ్యాపారవేత్తలు నిలిచిపోయిన ఒప్పందాలను పూర్తి చేయాలని ఆశించవచ్చు. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఈ రోజు కొన్ని రాసుల వారికి శృంగారభరితంగా ఉంటుంది. మరికొందరు కమ్యూనికేషన్ ద్వారా అపార్థాలను పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం గురించి యోగా, వ్యాయామం మరియు ఆహారంపై దృష్టి పెట్టడం ముఖ్యం. 12 రాసుల పూర్తి స్థితిని మరియు ఈ రోజు మీ నక్షత్రాలు ఏమి సూచిస్తాయో తెలుసుకోండి. మేష రాశిచక్రం ఈరోజు మేషరాశికి ఈ రోజు మంచిది మరియు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్లో పెరుగుదలను చూస్తారు. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందే రోజు. కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా ఉండాలి. విద్య మరియు పోటీ రంగంలో మీ పిల్లల నుండి శుభవార్త వినవచ్చు. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. వృషభ రాశి ఈరోజు కొన్ని సానుకూల వార్తలు వినవచ్చు. కెరీర్ మరియు వ్యాపార పరంగా ఈరోజు మీకు మిశ్రమ రోజు అవుతుంది. మీ సహోద్యోగుల సహాయంతో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఈరోజు పెండింగ్లో ఉన్న ఏవైనా పనులను పూర్తి చేయడం వల్ల మీకు గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ప్రేమ జీవితానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ మరియు మద్దతు ప్రబలంగా ఉంటుంది. ప్రేమ సంబంధంలో ఉన్నవారు తమ ప్రేమికుడితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందవచ్చు. మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు ఒకేసారి బహుళ సవాళ్లను ఎదుర్కోవచ్చు. పనిలో కొత్త సవాలు తలెత్తవచ్చు. ఆర్థిక విషయాలు ఖర్చుల రోజు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. ఇది హోదా మరియు ప్రతిష్టను పెంచే అవకాశముంది. ఈ సాయంత్రం మతం మరియు ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి అలాగే ఉంటుంది. మీరు మీ పెట్టుబడి ప్రణాళికలతో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మీరు క్రమం తప్పకుండా యోగా మరియు వ్యాయామం చేయడం కొనసాగించాలి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. మీరు పనిలో మరియు కార్యాలయంలో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభం మరియు ఆర్థిక లాభం మీ అనేక పనులను పూర్తి చేయడంలో సహాయపడుతుంది. వ్యాపారంలో పాల్గొన్నవారు లాభాలను చూస్తారు. నిలిచిపోయిన ఒప్పందం పూర్తవుతుంది. సౌకర్యాలు పెరుగుతాయి. మీరు మీ కుటుంబ జీవితంలో పరస్పర ప్రేమ మరియు మద్దతును పొందుతారు. మీరు ఈ రోజు శుభవార్త వినవచ్చు. ప్రేమ సంబంధాల పరంగా ఇది మంచి రోజు అవుతుంది. మీరు ఈ రోజు వేరొకరి వాహనాన్ని అప్పుగా తీసుకోకుండా ఉండాలి. సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా మరియు అనుకూలంగా ఉంటుంది. పనిలో మీ కార్యకలాపాలు కొనసాగుతాయి. పనిలో మీ ప్రభావం మరియు గౌరవం పెరుగుతాయి. మీకు కొన్ని ముఖ్యమైన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. కుటుంబ విభేదాలను నివారించండి.
ఈ రోజు మీ ప్రేమికుడితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో క్షీణత మీ చింతలను పెంచుతుంది. ఏవైనా పాత వివాదాలు పరిష్కరించబడతాయి. మీకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తాయి. కన్యా రాశి వారికి ఈరోజు కన్యరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ కెరీర్ లేదా వ్యాపారంలో మీకు గణనీయమైన అవకాశం రావచ్చు. ఇది పనిలో గణనీయమైన విజయానికి దారితీస్తుంది. మీ ప్రత్యర్థులు ఈరోజు మీ పనికి ఆటంకం కలిగించవచ్చు. మీ కుటుంబ జీవితంలో మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీ స్నేహితులు సహాయం చేయడమే కాకుండా మీ స్నేహితులు కూడా సహాయం చేస్తారు. మీ ప్రేమ జీవితంలో మీ ప్రియమైన వ్యక్తితో చిరస్మరణీయ సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ రోజు మీ అత్తమామల నుండి మీకు కొంత మద్దతు లభిస్తుంది. మీకు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. తులారాశి జాతకం ఈరోజు తులారాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు ఒత్తిడితో కూడిన మరియు బిజీగా ఉండే రోజు అవుతుంది. ఉద్యోగ మార్పును పరిశీలిస్తున్న వారు ఓర్పు మరియు నిగ్రహాన్ని పాటించాలి. కోర్టు కేసు ఉన్నవారు తమ వైపు అదృష్టాన్ని పొందవచ్చు. ఈ రోజు మీ పిల్లలకు సంబంధించిన చింతలను తొలగించుకునే రోజు. ఇది మీకు గణనీయమైన ఉపశమనం ఇస్తుంది. ప్రేమ విషయాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో ఏదో ఒక విషయంలో విభేదాలు ఉండవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉత్సాహం, విజయం మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది. అదృష్టం మీకు మంచి ప్రయోజనాలను తెస్తుంది. గ్రహాల అమరికలు మీ కెరీర్లో విజయాన్ని తెస్తాయి. మీరు పనిలో సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. ఈరోజు ఆర్థిక విషయాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీరు అధిక ఉత్సాహం నుండి జాగ్రత్త వహించాలి మరియు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి మంచి రోజు ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ రోజు. మీకు పనిలో ముఖ్యమైన బాధ్యతలు ఇవ్వబడవచ్చు. ప్రణాళికలలో ఆకస్మిక మార్పు వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. ఇది ఖర్చులు పెరిగే రోజు. మీరు కొన్ని శుభ ప్రయత్నాలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. మీ విద్యలో రాణించడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు మీ విలాసాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో పాల్గొన్న వారికి ఈరోజు మంచి ఒప్పందం కుదిరింది. మీరు అకస్మాత్తుగా డబ్బు అందుకోవచ్చు మరియు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయవచ్చు. మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగ మార్పులకు అనుకూలం. మీ వివాహ జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు అసంపూర్ణమైన వ్యాపారం పూర్తవుతుంది. దీని వలన మీ అనేక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు విజయం సాధించవచ్చు. ఆశ్చర్యకరమైన విషయానికి సాధ్యమే. అదృష్టం వారి వైపు ఉంటుంది. ఈ రోజు లాభదాయకంగా మరియు అనుకూలంగా ఉంటుంది. మీకు ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు మీరు పనిలో అద్భుతమైన అవకాశాలను పొందుతారు. అవి మిమ్మల్ని పూర్తిగా నిమగ్నం చేస్తాయి. అయితే మీరు ఏ విషయంలోనైనా తొందరపడి భావోద్వేగపరంగా నిర్ణయాలు తీసుకోకూడదు. కుంభ రాశి వారికి ఈరోజు మంచి రోజు. ఆర్థిక విషయాలు మీకు లాభదాయకంగా మరియు అనుకూలంగా ఉంటాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ కోరికలు ఈరోజు నెరవేరుతాయి. మీరు కొత్త ప్రాజెక్ట్లో పనిచేయడం ప్రారంభించవచ్చు. మీ అనుభవం మరియు జ్ఞానం నుండి మీరు చాలా ప్రయోజనం పొందుతారు. మీరు ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనం పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు ఇతరుల వ్యవహారాల్లో పాల్గొనకుండా ఉండాలి. ఈరోజు మీరు తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉండాలి. అలాగే
ఏవైనా పాత వివాదాలకు దూరంగా ఉండండి. వివాహ జీవితంలో ఉన్నవారికి ఈరోజు వారి జీవిత భాగస్వామితో వాదన ఉండవచ్చు. మీన రాశి వారికి ఈరోజు ఉత్సాహం మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థిక ప్రణాళికల నుండి ప్రయోజనం పొందుతారు. మీ సహోద్యోగులు మరియు కుటుంబ స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ విషయాలలో పాల్గొన్న వారికి ఈరోజు ప్రయోజనం ఉండవచ్చు. మీరు దురాశలో పడకుండా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు కొత్తగా ఏదైనా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.